హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి క్లచ్ ప్లేట్ అనేది ఎలా రీప్లేస్మెంట్ చేయాలి, క్లచ్ ప్లేట్ అనేది ఎందుకు పోతాయి, ఎలా మెయింటైన్ చేయాలి, క్లచ్ ప్లేట్ పోకుండా లైఫ్ ఎక్కువ రావాలంటే అనేది తెలుసుకుందాం. ఫస్ట్గా ఈ బండి చూడండి, 13,686 కిలోమీటర్లు తిరిగింది. అప్పుడే ఈ బండి క్లచ్ ప్లేట్ అనేది పోయినాయి. అసలు ఎందుకు క్లచ్ ప్లేట్ 13,000 కిలోమీటర్లకి క్లచ్ ప్లేట్ అనేది పోయింది? ఫ్రెండ్స్, మీరు వాడే డ్రైవింగ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ డ్రైవింగ్లో బండి ఎప్పుడు కానీ క్లచ్ అనేది టైట్ అవ్వకూడదు. ఓకే, ఈ క్లచ్ అనేది ఎప్పుడు టైట్ అవుద్దో ఈ పైన లివర్ చూడండి, ఈ లివర్ అనేది కంపల్సరీగా క్లచ్ అనేది ఈ ప్లే అనేది ఉండాలి. సరే, ఓకే, ఈ ప్లే ఉండగా ఎందుకు మీ బండి క్లచ్ ప్లే అంటే నేను లూజ్ చేసి అంగడికి వచ్చిన తర్వాత క్లచ్ అనేది లూజ్ చేసి పికప్ అనేది ఎలా ఉంది ఏందని చూసా. అంటే కొన్ని రోజులుగా అడ్జస్ట్మెంట్ అవ్వద్దా లేదనేది. అయినా అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. ఎప్పుడైనా సరే మీ బండికి కన్నా ఈ క్లచ్ ప్లే కానీ లేకపోతే ఇక్కడ ఈ రెండు నట్లు ఉన్నాయి కదా, ఈ నట్లు అనేది మీరు ఇంట్లో అయినా సరే లూజ్ చేసుకొని క్లచ్ అనేది లూజ్లో పెట్టుకోండి. ఎప్పుడు క్లచ్ టైట్ అవ్వద్దు, అప్పుడు అనేది క్లచ్ ప్లేట్ పోతాయి. కంపల్సరీగా ఇక్కడ అనేది ఈ ప్లే అనేది ఉండాలి. ఆ ప్లే అయిన టైంలో క్లచ్ ప్లేట్ అనేది లోపల వీలైన తొందరగా పోద్ది. ఓకేనా, మామూలుగా క్లచ్ ప్లేట్ అంటే 30,000 కిలోమీటర్లు 35,000 కిలోమీటర్లు వస్తుంది. దీనికి 13,000 కిలోమీటర్లకే క్లచ్ ప్లేట్ అనేది పోయింది. అది మీ డ్రైవింగ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. క్లచ్ టైట్ అయితే మాత్రం కంపల్సరీ లూజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి క్లచ్ ప్లేట్ అనేది చేంజ్ చేస్తాం. దీంట్లో ఆయిల్ వచ్చేసి 200 ml వస్తుంది. మనం క్లచ్ కేస్ ఓపెన్ చేస్తే మొత్తం ఆయిల్ అయితే రాదు, అయినా మనం కింద డీస్ పెట్టుకున్నాం. మీరు ఆయిల్ అనేది మొత్తం చేంజ్ చేసుకోవాలంటే అది ఎలా చేంజ్ చేసుకోవాలి మరి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫస్ట్గా మనం ఆయిల్ చేంజ్ చేసే ముందు ఆయిల్ బోల్ట్ తిప్పాల్సిన అవసరం లేదు. మనం గేరాడ్ ఓపెన్ చేస్తాం. గేరాడ్ ఓపెన్ చేస్తే క్లచ్ కేస్లో ఉన్న ఆయిల్ వరకే బయట వస్తుంది. ఆయిల్ చూసి తర్వాత మార్చాలా లేదనేది మీరు డిసైడ్ అవ్వండి. నేను కానీ అప్పుడే డిసైడ్ అవుతాను. ఇప్పుడు క్లచ్ కేస్ బోల్ట్ ఓపెన్ చేసేటప్పుడు మంచి బిట్ వేసి ఓపెన్ చేయండి. ఎందుకంటే ఏ బిట్ అంటే ఆ బిట్ వేసి ఓపెన్ చేసి బోల్ట్ నల్ల కొట్టి పాపండి. ఇప్పుడు ఈ బోల్ట్ తీసేసిన తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ పుట్రెస్ట్ అనేది అడ్డా ఉంది కింద. ఓకే, ఈ పుట్రెస్ట్కి 14 రింగ్ వేసుకొని పుట్రెస్ట్ అనేది ఓపెన్ చేసేయండి. ఇప్పుడు క్లియర్గా ఉంటుంది మనం క్లచ్ కేస్ బయట తీసుకోవాలన్నా. ఇప్పుడు కేస్ అనేది ఓపెన్ చేస్తే చూడండి ఆయిల్ అనేది ఎంత జిడ్ అయిపోయిందో, ఎంత నల్లగా అయిపోయిందో. అందుకని ఏంటంటే క్లచ్ ప్లేట్ చేంజ్ చేసినప్పుడు కంపల్సరీగా ఆయిల్ కానీ చేంజ్ చేసుకోవాలి. లేకపోతే మీరు ఆయిల్ చేంజ్ చేసే టైంకే క్లచ్ ప్లేట్ అనేది చేంజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు క్లచ్ అయితే మనం ఓపెన్ చేస్తాం కదా, క్లచ్ ఓపెన్ చేసిన తర్వాత లోపల క్లచ్ ప్లేట్ అనేది ఎలా ఉన్నాయి ఏంది ఓపెన్ చేయాలంటే మనం ఫస్ట్గా ఈ క్లచ్ బటన్ క్లచ్ బేరింగ్ ఉంది కదా, ఇది అనేది తీయాలి. దీన్ని తీయాలంటే మామూలుగా తీసరాదు, దీనికి సైడ్లో అదర కొట్టండి. ఓకే, ఈ విధంగా అదర కొడితే ఆ బేరింగ్ అనేది బయట వస్తుంది. ఈ బండికి కానీ పల్సర్కి కానీ ఆ బండికి అంతా ఆ విధంగా అదర కొడుతూ వస్తుంది. ఇప్పుడు లోపల సెంటర్ 24 నట్టు ఉంది. క్లచ్ ప్లేట్ అనేది బయట రావాలంటే ఈ సెంటర్లో ఉన్న బోల్ట్ తీయాలి, ఈ సైడ్ ఉన్న బోల్ట్ తీయాలి. ఇప్పుడు సెంటర్లో ఉన్న బోల్ట్ నా కాడ ఎలక్ట్రానిక్ మిషన్ ఉంది కదా, ఈ మిషన్ ఉంది కదా, దీంతో సెంటర్ ఉన్న బోల్ట్ తీస్తాను. మీ కాడ కానీ ఎలక్ట్రానిక్ మిషన్ లేకపోతే 24 బిట్ రాడ్ వేసుకొని దీంట్లో పెట్టి 30 ఇప్పుడే లూజ్ చేసుకోండి. ఓకేనా, 30 అంటే నట్టు మీద తట్టు కాదు, బిట్ రాడ్ మీద 30 లూజ్ చేసుకోండి. నేను ఫస్ట్గా సెంటర్ నట్ అనేది ఓపెన్ చేస్తాను. 24 బిట్ వేసుకొని ఈ నట్టు తీసిన తర్వాత మనకు సైడ్ ఉన్న 6 బోల్ట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ సైడ్ ఉన్న బోల్ ఓపెన్ చేసి నట్టు తీయాలంటే కొద్దిగా ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు ఈ సైడ్ ఉన్న 6 బోల్ట్ అనేది 10 బిట్ వేసి లూజ్ చేస్తాను. సరేనా, ఇది తీసేటప్పుడు ఆపోజిట్ తీయండి. ఓకేనా, ఎదురెదురు బోల్ట్ 2 తీస్తామంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ బండి క్లచ్ స్ప్రింగ్ అయితే చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది. వేసేటప్పుడు మాత్రం సినిమా కనబడద్ది. మీకు ఈ స్ప్రింగ్ అనేది మామూలు స్పెండర్లకి పల్సర్కి బోల్ట్ అనేది ఈజీగా పడిపోద్ది కదా, ఈ బండికి వచ్చేటప్పుడు అంత ఈజీగా పడదు. ఎందుకంటే స్ప్రింగ్ అనేది చాలా లాంగ్ ఉంటుంది. మనం బోల్ట్ పెట్టి ఎక్కేయాలంటే మాత్రం చాలా సింపుల్గా ఎక్కదు, చాలా కష్టపడాలి మనం వేయాలంటే. మీకు వేసేటప్పుడు చూపిస్తాను అది ఎలా వేయాలి ఏందనేది. ఇప్పుడు మనం ఈ క్లచ్ నట్ ఇప్పేసాం. ఇది క్లచ్ నట్ వాషర్ ఇది. ఓకేనా, ఈ వాషర్ కానీ తీసి పక్కన పెడతాం. ఇప్పుడు కొద్దిగా బండి కొద్దిగా హీట్లో ఉంది, అందులో షాఫ్ట్ కానీ కొద్దిగా లైట్గా స్టక్ అయింది హబ్కి షాఫ్ట్కి. అందువల్ల నేను ఆపోజిట్ స్క్రూ వేసుకొని తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తీసిన తర్వాత ఈ క్లచ్ బెల్ అనేది కలబెడవప్పండి. ఎందుకంటే ఈ బుష్ అనేది దీంట్లో సీటింగ్ కావాల్సి వస్తుంది. ఆ బెల్ అనేది కలబెడవప్పండి, లేకపోతే ఆ క్లచ్ బెల్ చైన్ ఉంది కదా, చైన్ అనేది టైట్ అయిపోద్ది. ఇప్పుడు మనం క్లచ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఏమేమి పనికి వస్తాయి ఏందని చూసుకోవాలి. చూడండి, క్లచ్ హబ్ అయితే పోయింది. ఓకేనా, క్లచ్ హబ్ పోయింది. ఎందుకని పోయిందో మీకు తర్వాత చూపిస్తాను. ఇది చూడండి, క్లచ్ ప్లేట్లు ఆల్రెడీ మనం క్లచ్ ప్లేట్ రీప్లేస్మెంట్ చేయాలని చెప్పి మనం ఓపెన్ చేసింది. మనకి బుల్లెట్కి వచ్చేటప్పుడు క్లాసిక్ వచ్చేటప్పటికి క్లచ్ ప్లేట్ అండ్ స్టీల్ ప్లేట్లు మొత్తం సెట్ వస్తాయి. అవి ఏమి ఇంక చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్లచ్ హబ్ చూడండి అసలు ఏమైందో, ఇక్కడ అనేది లైన్స్ కొట్టేసింది. ఈ లైన్స్ కానీ కొట్టేసిందంటే కంపల్సరీగా మీరు క్లచ్ ప్లేట్ ఒకటే కొత్త వేసుకుంటే ఆగదు. దాంతోపాటు క్లచ్ హబ్ కానీ వేసుకోవాలి. తర్వాత క్లచ్ సెంటర్ కానీ చూస్తే క్లచ్ సెంటర్ అయితే మనకి బాగుంది, దీన్నే యూస్ చేసుకోవచ్చు, దీన్ని కొత్త వేయాల్సిన అవసరం లేదు. అది అసలు దీనికి ఏమేమి సామాన్ కావాలి ఏంది అనేది మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈ క్లచ్ హబ్ ఇది. ఓకేనా, క్లచ్ హబ్ దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. మీకు పాత హబ్కి అలాగే కొత్త హబ్కి ఎలా ఉందో చూపిస్తాను. కొత్త హబ్ ఎలా ఉంటుందో పాత హబ్ ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీరు క్లచ్ అనేది టైట్ అయితే మాత్రం లూజ్ చేయించుకోండి. అలాగే మాత్రం వాడబాపండి. క్లచ్ లూజ్ చేసానికి 10 రూపాయలు తీసుకుంటారు. ఇది చూడండి, క్లచ్ హబ్ వచ్చేసి 711 రూపాయలు. ఇది క్లచ్ హబ్. పాత హబ్ కానీ పక్కన పెట్టి చూపిస్తాను మీకు. 2 హబ్బులు చూస్తే కొద్దిగా
బాగా అర్థం అవుద్ది. చూడండి కొత్త హబ్ అనేది కొంచెం స్మూత్గా ఉంది, పాత హబ్ అనేది లైన్స్ కూడా వేస్తుంది. ఆ లైన్స్ కొట్టినప్పుడు మనం కొత్త ప్లేట్లు వేసినా సరే పెద్దగా ఉపయోగం ఉండదు. అది లేతకిచ్చి కరెక్ట్ చేసుకున్నా సరే పెద్దగా ఉపయోగం ఉండదు. లేతకి ఇవ్వబడి కంపల్సరీ కొత్త వేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్లచ్ ప్లేట్లు 1110 రూపాయలు. క్లచ్ ప్లేట్లు అని స్టీల్ ప్లేట్లు సెట్ వస్తాయి. అదే మనం స్పెండర్ కానీ పల్సర్ కానీ చూసుకుంటే విడివిడిగా కొనుక్కోవాలి. ఈ బండికి వచ్చేప్పటికి మొత్తం 1110 రూపాయలకి క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు మొత్తం సెట్గా మనకి కంపెనీడే ఇచ్చేస్తాడు. ఇంకా మనం అయితే ఇప్పుడు ఈ క్లచ్ ప్లేట్ అనేది చేంజ్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా ఆయిల్ మందులు ఏంది, ఇది ఆయిల్ అనేది నేను వాడేది ఈఎల్ఎఫ్ వాడుతున్నాను ఈ బండికి 15W50 అనేది. మీకు ఒరిజినల్ ఆయిల్ కానీ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది కంపెనీ వాడే ఆయిల్ 15W50 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ జెన్యున్ పార్ట్ ఇది వచ్చేసి ఈఎల్ఎఫ్ ఇది 15. ఇది ఈఎల్ఎఫ్ ఎందుకు వాడుతున్నా అంటే దీని మీద ఎంఆర్పి చూడండి 1010 రూపాయలు ఉంది. అదేవిధంగా ఒరిజినల్ ఆయిల్ చూడండి 840 రూపాయలు ఉంది. నేను ఈ ఆయిల్ రేట్ పరంగా వాడడం లేదు, దీంట్లో వచ్చే గ్రేడ్ పరంగా వాడుతున్నాను. అది గ్రేడ్ పరంగా ఏందని తర్వాత తెలుసుకుందాం. నేను ప్రజెంట్ అయితే ఈ బండికి ఈఎల్ఎఫ్ 2.5 లీటర్ వాడుతున్నాను. మీరు కావాలంటే 3 లీటర్లు కానీ దొరకదు, దాంట్లో కొనుక్కొచ్చి మార్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా ఓపెన్ చేసి ఇదంతా క్లీన్ చేసుకోండి. కింద ఆయిల్ బోల్ట్ ఉంటాయి, ఆయిల్ బోల్ట్ అనేది ఓపెన్ చేసి మొత్తం ఆయిల్ తీయాల్సి ఉంటుంది. మనకి క్లచ్ కేస్ ఓపెన్ చేస్తే కొద్దిగా ఆయిల్ వస్తుంది. మిగతా ఆయిల్ రావాలంటే ఏం చేయాలంటే కింద డ్రై బోల్ట్స్ ఉంటుంది, అది ఎలా చేంజ్ చేసుకోవాలి అని మీకు పైన కార్డ్స్లో వెళ్తాను. ఆ వీడియో కానీ చూస్తే ఈ ఆయిల్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి ఏందని మీకు అక్కడ అర్థం అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ గురించి మాట్లాడిస్తాం కదా, ఇప్పుడు క్లచ్ ప్లేట్ అనేది ఎలా సెట్ చేయాలి ఏందని చూద్దాం. ఓకేనా, ఈ క్లచ్ ప్లేట్లు ఈ క్లచ్ హబ్ అనేది ఇటు పక్క తీసి పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి క్లచ్ హబ్, తర్వాత క్లచ్ ప్లేటు, తర్వాత స్టీల్ ప్లేటు, అదేవిధంగా క్లచ్ ప్లేట్ స్టీల్ ప్లేట్ క్లచ్ ప్లేట్ అని వేసి లాస్ట్ మళ్ళీ క్లచ్ ప్లేట్ రావాలి, కింద క్లచ్ ప్లేట్ రావాలి. ఇప్పుడు క్లచ్ ప్లేట్ అనేది వేసాం, ఇవన్నీ కరెక్ట్గా లెవెల్ చేసుకోండి, ఒకే పొజిషన్లో పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన ఈ క్లచ్ సెంటర్ ఉంది కదా, క్లచ్ చిన్న హబ్, ఈ హబ్ అనేది దీనికి వేస్తే ఆల్మోస్ట్ మనం క్లచ్ ప్లేట్ సెట్టింగ్ అనేది మనకి అయిపోయినట్టే. ఓకేనా, ఎడగైతే క్లచ్ ప్లేట్ సెట్ చేయొచ్చు, ఏడు వరకు లేరు. ఇప్పుడైనా దీన్ని బిగించుకోవాలి. మనకి ఇక్కడ నుంచి కొన్ని సమస్యలను ఎదురుపడతాయి, ఏందో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ హబ్ అనేది దీంట్లో కరెక్ట్గా సీటింగ్ అవ్వాలి. మనం ఎప్పుడైనా కానీ క్లచ్ బెల్ కానీ కలపెట్టేస్తున్నామంటే ఈ చైన్ ఉంది కదా, క్లచ్ బెల్ చైన్, 1 వే క్లచ్ చైన్, ఈ చైన్ అనేది ఒకసారి టైట్ అయిపోద్ది. ఓకేనా, ఈ చైన్ అనేది టైట్ అయిపోయినప్పుడు ముందరకు లాక్కునేస్తుంది. అప్పుడు ఈ క్లచ్ ప్లేట్ అనేది లోపల సీటింగ్ అవ్వు అంత కరెక్ట్గా. అప్పుడు దీని ఏం చేయాలంటే దీని అనేది 2 బోల్డ్ ఓపెన్ చేసుకుంటే తర్వాత అనేది సీటింగ్ అవుద్ది. లేదా 2 బోల్డ్ ఓపెన్ చేయకపోయినా సరే మనకి ఇక్కడ ఓపెన్ చేయకపోయినా మధ్యలో ఏలు పెట్టేసి ఇక్కడ అనేది ప్రెస్ చేసి బటన్ లా ఉంటుంది, ప్రెస్ చేస్తే చైన్ అనేది లూజ్ అవుద్ది. తర్వాత అనేది మనం క్లచ్ బెల్ వేసుకున్న తర్వాత మళ్ళీ టైట్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే క్లచ్ బెల్ కలపెట్టలేదు కాబట్టి అలాగే నేను ఈ హబ్ అనేది లోపల సీటింగ్ చేస్తాను. ఓకేనా, చూడండి ఈ విధంగా సీటింగ్ చేస్తాను. మనం తీసేటప్పుడు ఒక టైట్గా వచ్చింది, వేసేటప్పుడు మాత్రం ఫ్రీగానే వెళ్ళిపోద్ది, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి సీటింగ్ అయిపోయింది. మనకి ఈ టైమింగ్ చైన్ ఏం కలపెట్టుకుంటేనే మనకి ఇది లోపల పోయి సీటింగ్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి మనకి సబ్జెక్ట్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ముందున్న మధ్యలో క్లచ్ నట్ అనేది యూస్ చేద్దాం. ఓకేనా, ఈ క్లచ్ నట్ అనేది బిగిచ్చేసి తర్వాత క్లచ్ స్ప్రింగ్ వేసి తర్వాత మీకు టైమింగ్ చైన్ గురించి చెప్తాను. ఇప్పుడు క్లచ్ వాష్ వేసాం. ఓకేనా, ఇప్పుడు ఇది క్లచ్ నట్టు 24 సైజ్ నట్. అది ఈ నట్ అనేది తర్వాత టైట్ చేయాలి, ఎందుకంటే నేను మిషన్తో టైట్ చేయాలన్నా మీరు బిట్రాడ్తో టైట్ చేయాలని తర్వాత టైట్ చేయాలి. ఇప్పుడు ఈ క్లచ్ స్ప్రింగ్లు ఉన్నాయి కదా, 6 స్ప్రింగ్లు అనేది, ఈ 6 స్ప్రింగ్లు అనేది వేయాలంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ఏందో మీకు చెప్తాను, ఎలా వేయాలి కానీ చెప్తాను. ముందుగా ఈ స్ప్రింగ్లు అనేది దీనికి పెట్టుకునేసేయండి. ఓకేనా, ఇప్పుడు 6 స్ప్రింగ్లు పెట్టినాం. ఇప్పుడు మనం స్పెండర్ పల్సర్ కానీ చూసుకుంటే నార్మల్గా ఏం చేస్తాం, ఈ ప్లేట్ తీసుకొచ్చి ఇలా పెట్టేసి ఆపోజిట్ బోల్ట్ వేసుకొని దీంట్లో ఇలా పెట్టి మనం చేత్తో అనేది ఎక్కించినప్పుడు ఏమవుద్దంటే మనకి చేత్తోనే ఎక్కిపోతాయి బోల్డ్, ఏది స్పెండర్ కానీ పల్సర్ కానీ. ఈ క్లాసిక్ వచ్చేప్పుడు ఎక్కువ. సరే ఎలా వేయాలి, ఈ 2 కాళ్ళు తీసుకొచ్చి వెనకాల గోడకి ఈ పాన్ ఇచ్చేసి కాలుతో ఈ ప్లేట్ అనేది ప్రెస్ చేయండి. ఏ విధంగా ప్రెస్ చేయాలి చూడండి, ఈ విధంగా ప్రెస్ చేయండి. నేను అంగట్లో అనేది ఒక్కడే ఉన్నాను కాబట్టి నేనే ప్రెస్ చేసుకొని నేనే బోల్ట్ టైట్ చేసుకోవాలి. లేదు మీ అంగట్లో ఇద్దరున్నారంటే ఒకరు అదిం పెట్టుకొని ఇంకొకరు బోల్ట్ అనేది టైట్ చేయొచ్చు. ఒక్కరే ఉన్నప్పుడు మనం ఈ విధంగా చేయాలి. బండి అనేది దగ్గర లాక్కొని ఈ పని వెనకాల ఆనించుకొని కాలుతో ప్రెస్ చేసుకొని బోల్ట్ అనేది ఎక్కించుకోవాలి. బోల్ట్లు ఎక్కించిన తర్వాత ఫుల్ టైట్ చేయకండి. ఓకే, జస్ట్ ఎక్కించండి బోల్డ్. ఇప్పుడు ఎక్కించిన తర్వాత మిగతా 2 బోల్ట్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఆ 2 బోల్ట్ కానీ వేసుకోండి. ఓకేనా, ఈ 2 బోల్ట్ కానీ వేయండి. ఇప్పుడు వేసిన తర్వాత లోపల స్ప్రింగ్లు అనేది అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. దీంట్లో ఒక స్ప్రింగ్ రాంగ్ ఉంది, ఆ స్ప్రింగ్ అనేది సెంటర్ చేస్తాను. సెంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బోల్డ్ అనేది సెంటర్ అయిపోయాయి కదా, ఇప్పుడు అనేది మొత్తం ఫుల్ టైట్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు అనేది మొత్తం ఫుల్ టైట్ చేసి ఈ ప్లేట్ పోయి దీని లెవెల్గా ఆనిపోద్ది. ఇప్పుడు మనం సెంటర్లో ఉన్న క్లచ్ నట్ అనేది ఇప్పుడు టైట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు అనేది ఫుల్ టైట్ చేసుకుని మీకు బిట్టు బిట్రాడు ఉంది కదా, దాంతో అనేది అది తట్టి టైట్ చేసుకునేసేయండి.
ఇప్పుడు ఆడికి అయిపోయింది. మనం క్లచ్ నట్ అనేది టైట్ చేసాం. ఇప్పుడు క్లచ్ బటన్, క్లచ్ బేరింగ్ అనేది వేస్తే ఆడికి ఆల్మోస్ట్ క్లచ్ కేస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టైమింగ్ చైన్ అనేది మీరు ఓపెన్ చేస్తుంటే ఇప్పుడు కానీ బిగిచ్చేసింది ఈ టెన్షనర్ అనేది. లేదు ఓపెన్ చేయలేదు అనుకుంటే కంపల్సరీగా చైన్ అనేది టైట్గా ఉంది, లూజ్గా ఉంది చెక్ చేయాలి. ఇక్కడ పెట్టి పైకి లేపండి దీన్ని, ఓకేనా. ఈ టెన్షనర్ కానీ లేపితే టైట్ అవుద్ది. అయిన తర్వాత అసలు టైట్ ఏం లేదని ఇక్కడ చెక్ చేసుకోండి, ఓకేనా. ఆడ చెక్ చేసింది. ఇప్పుడు అనేది మనం చెక్ చేసాం, చైన్ అనేది టైట్గా ఉంది, ఓకే. ఏడు వరకు అయితే క్లియర్. ఇప్పుడు మనం క్లచ్ కేస్ అనేది బిగాలి. ఇక్కడ క్లచ్ కేస్ ప్యాకింగ్ వస్తుంది. మీరు ప్యాకింగ్ బండికి మామూలుగా రాదు, కంపెనీ వాడు ఇచ్చేటప్పుడు. ఇప్పుడైనా మీకు ఘాట్లు గీట్లు లాంటిది పడితే ప్యాకింగ్ చూసేయండి. ఘాట్లు ఏం పడలేదంటే మీరు అలాగే వదిలేయచ్చు, ఓకేనా. ఇప్పుడైతే మనం క్లచ్ కేస్ అనేది బిగించేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను క్లచ్ కేస్ అనేది బిగించేసాను. ఇప్పుడు క్లచ్ కేస్ బిగించిన తర్వాత మీరు నెక్స్ట్ మనం ఏం చూడాలంటే ఆయిల్. మనం ఇప్పుడు క్లచ్ ప్లేట్ మార్చినా సరే ఆయిల్ అనేది కంపల్సరీ మార్చాలి. చూడండి ఆయిల్ అనేది ఎంత బ్లాక్ అయిపోయిందో. ఆయిల్ ఇప్పుడు బ్లాక్ అయిపోయినా సరే ఈ ఆయిల్ ఫిల్టర్ అనేది కంపల్సరీగా ప్రతి ఆయిల్ మార్చినప్పుడు ఫిల్టర్ చేంజ్ చేసుకోవడం చాలా బెస్ట్. 80 రూపీసే కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇదైనా బండిలో డౌన్ చేసిన ఆయిల్, ఇదన్నీ క్లచ్ కేస్ నుంచి వచ్చిన ఆయిల్. ఇప్పుడు టోటల్గా దీనిలో 2.3 లీటర్ ఆయిల్ అనేది ఉంది. మనం తెచ్చుకుని 2.5 లీటర్ ఆయిల్ ఫిల్టర్. ఈ రెండు ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ అనేది బండిలో వేసుకునేసి తర్వాత మీకు మెయిన్ కండిషన్ ఏందో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది పోయేసాను, ఫిల్టర్గానే వేసాను. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే బండి క్లచ్ ప్లేట్ ఎక్కువ లైఫ్ రావాలంటే ఈ క్లచ్ అనేది టైట్ కానికుండా చూసుకోవాలి. టైట్ ఎందుకు అవుద్ది? మీరు వాడే డ్రైవింగ్ని బట్టి క్లచ్ టైట్ అవుద్ది, కానీ మెకానిక్ ప్రాబ్లం వల్ల అవ్వదు, ఓకేనా. మీరు బండి సర్వీస్కి ఇచ్చి తెచ్చుకున్నప్పుడు ఎంత లూజ్ అయితే ఉందో మీరు నెక్స్ట్ సర్వీస్ వరకు కానీ అదే లూజ్ అనేది ఉండాలి. మీరు డ్రైవింగ్ అనేది కొంతమంది క్లచ్ పట్టుకొని వాడడం వల్ల ఏంటంటే క్లచ్ అనేది టైట్ అయిపోతూ ఉంటుంది. అది మీరు మెకానిక్ కడిపి లూజ్ చేయించుకోరు. అటువంటి టైం ఏంటంటే ఈ క్లచ్ ప్లేట్ అనేది మామూలుగా 35,000 కిలోమీటర్లు 40,000 కిలోమీటర్లు రావాల్సింది ఇలా 13,000 కిలోమీటర్లకి లేకపోతే 12,000 కిలోమీటర్లకి ఇలా అనేది క్లచ్ ప్లేట్ అనేది తొందరగా పోతుంటాయి. అంటే మీరు వాడే మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. మీరు చైన్కి ఆయిల్ వేసుకున్నారనుకో చైన్ స్పాడ్ కానీ ఎక్కువ లైఫ్ వస్తుంది. ఇలా క్లచ్ కానీ టైట్ కాకుండా చూసుకున్నారనుకో క్లచ్ ప్లేట్ కానీ ఎక్కువ లైఫ్ వస్తుంది. టైం టు టైం వాటర్ వాష్ చేయించి జనరల్ సర్వీస్ చేపిస్తే కాదు, ఈ కానీ నార్మల్ టైంలో ఈ కానీ క్లచ్ టైట్ కాకుండా చైన్కి ఆయిల్ వేసుకొని కానీ మెయింటైన్ చేసుకుంటే ఈ కానీ ఎక్కువ లైఫ్ అనేది వస్తుంది. అది ఫ్రెండ్స్ టోటల్గా మనకి క్లచ్ ప్లేట్లు పోవడం రీజన్, చైన్ స్పాట్లు పోయే రీజన్ ఏంటంటే కొద్దిగా మీరు మామూలు టైంలో కానీ మెయింటైన్ చేయాలి. టైం టు టైం సర్వీస్ చేస్తే సరిపోదు. ఈయన చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ బండిలో ఏమన్నా మార్పులు వచ్చాయని చూసుకుంటే మీ బండి అనేది ఎక్కువ లైఫ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ కదా, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.